హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు వీడియోస్లో చెప్పినట్లు మనకి రిజల్ట్స్ అయితే కొంచెం డిలే కాబోతున్నాయి. మనకి మార్చిలో కాకుండా ఏప్రిల్లో రిజల్ట్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉందండి. సో దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ అనేది వాకింగ్ మీద ధ్యాస పెట్టండి నేను ఆల్రెడీ చెప్పాను. సో దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్స్ అలాగే కొంచెం మోటివేటెడ్గా ఈ వీడియో అయితే ఉంటుంది. ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. వాకింగ్ అనేది మనం అనుకున్న విధంగా ఈజీగా ఉండదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ సమ్మర్ టైము. నెక్స్ట్ ఏంటంటే బాడీ అనేది మీకు తెలుసు, ముందు కాలంలో కంటే ఈ కాలం అంతా మనం ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉండకపోవడం, ఎక్కువ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ అనేది అలవాటు కావడం బాడీస్కి ఈ మధ్య చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఎక్కువ మంది కూడా సరిగ్గా ఫిట్గా ఉండలేకపోతున్నారు. ఈ వాకింగ్ అనేది ఫిట్గా ఉండాలండి ఫిజికల్గా. ఎందుకంటే 25 కిలోమీటర్లు నడవాలి 4 గంటల్లో అంటే మీరు చాలా ఫిట్గా ఉంటేనే సాధ్యమవుతుంది. అమ్మాయిలు కూడా చాలా ఫిట్గా ఉండగలిగితేనే 19 కాకుండా మనకి అప్రాక్సిమేట్గా ఎన్ని కిలోమీటర్స్ ఇచ్చారో మీకు తెలుసు ఆల్రెడీ అమ్మాయిలకి. సో 16 కిలోమీటర్లు దాని దగ్గర ప్రిపేర్ అవ్వాలి. చూడండి, ఒక స్టూడెంట్ నాకు పెట్టిన ఒక మెసేజ్ అండి వాట్సాప్లో. నాకు చాలామంది కాంటాక్ట్లో ఉంటారు, కానీ కొంతమంది మీకు చూపిస్తున్నాను. సో అతను చూస్తే మనకి 20 కిలోమీటర్లు మనకి యావరేజ్ పేసు 9:16తో 9 నిమిషాల 16 సెకండ్లతో 3 గంటల 6 నిమిషాల 7 సెకండ్ల ప్రజెంట్ తీసుకుంటున్నారనమాట. దాన్ని మెయింటైన్ చేస్తూ 25 కిలోమీటర్లు కూడా వితిన్ 4 అవర్స్లో కంప్లీట్ చేయడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక రోజులో ఇది కాలేదు వాళ్ళకి, ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ వరకు వచ్చారనమాట. సో మీరు కూడా టైం పెట్టుకొని దాని తగ్గట్టు మీరు చెయ్యండి. ఎందుకంటే 4 కిలోమీటర్స్లో అబ్బాయిలకి 25 కిలోమీటర్లు చాలా ఈజీ కాదు. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు యావరేజ్గా ఎంత మెయింటైన్ చేస్తున్నారు, పేస్ ఎక్కడ పెంచాలా, ఎక్కడ తగ్గించాలి, నెక్స్ట్ ఎట్లా మనం ఆ యొక్క 4 కిలోమీటర్స్ కాకుండా 3:45 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. 15 మినిట్స్ ముందే ఉండాలి మీరు. దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. సో అందుకనే ఆ స్టూడెంట్ పెట్టిన ఎగ్జాక్ట్ది కూడా మీకు చూపిస్తున్నాను మోటివేషన్ కోసం. ఇలా చాలామంది నాకు ఉన్నారండి కాంటాక్ట్స్, వాళ్ళు పెడుతూ ఉంటారు, సార్ నేను ఇన్ని కిలోమీటర్స్ ఇంత అచీవ్ చేసి, ఇన్ని కిలోమీటర్స్ ఇంత అచీవ్ చేశానని. మీరు కూడా అచీవ్ చేయడానికి ప్రయత్నించండి. లేదంటే అక్కడ పోతే మీకు తర్వాత ఇబ్బంది పడాల్సింది ఖాయమండి. ఎందుకంటే ఈ యొక్క వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఏముందిలే మనం ఈజీ గుట్టేయచ్చు కదా అనుకుంటారు. కానీ అక్కడ పోతే పరిస్థితులు మన చేతులకు అనుకూలంగా ఉండవు, చాలా కష్టంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. నేను అది మీకు దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మోటివేట్ చేసుకోవట్లేదు. మీరు వాకింగ్ అని ప్రాక్టీస్ చేయకపోతే తర్వాత ఇబ్బంది పడేది మీరని ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఫోకస్ చేయండి. అనవసరంగా వేటి మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ వాకింగ్ మీద దృష్టి పెట్టి కొంచెం జాగ్రత్తగా కానీ మీరు కానీ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అది నేను నా స్టూడెంట్ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఎంతోమంది నా కాంటాక్ట్లో ఉన్నారు, జస్ట్ మీకు కొన్ని చూపిస్తున్నాను నేను. ఇవన్నీ కలిపి కూడా ఒక వీడియో చేస్తాను, ఎవరెవరు ఎంత పేజ్ ప్రజెంట్ అని, మీకు మోటివేషన్గా ఉంటుంది. సో అందరికీ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.